తమ్ముడు ఫస్ట్ ఆఫ్ ఆల్ నీకు ఓటు హక్కు ఉందా? ఉందన్న. ఏపీ నెక్స్ట్ సీఎం ఎవరేస్తే బాగుంటుంది? చంద్రబాబు నాయుడు అనుకుంటున్నాను. ఎందుకు చంద్రబాబు నాయుడు? అంటే ఇప్పుడు ప్రస్తుతం హైదరాబాద్ మొత్తం డెవలప్ ఎందుకు అయిందంటే, ఒకప్పుడు ఒక మహానుభావుడు, ఒక మహనీయుడు వ్యక్తి ఇలా తన సంకల్పంతో ఈ హైదరాబాద్ని డెవలప్ చేయాలనుకుండగా ఆంధ్ర తెలంగాణ కలిసి ఉన్నప్పుడు ఇప్పుడు అందువల్లే ఇప్పుడు హైదరాబాద్లో ఐటీ సెక్టర్ డెవలప్ అయింది. అలానే ఒకవేళ ఆంధ్ర కనుక ఇలా ఉండుంటే వాళ్ళకు కూడా డెవలప్ అయ్యేది. పోలవరం ప్రాజెక్టు అన్నీ మొత్తం అయిపోయి ఉండే. కానీ అవేం అవ్వకుండా ఒక అన్ఎక్స్పీరియన్స్డ్ సీఎం రావడం వల్ల ఒక ఫ్యూచర్లో ఒక జింబాబ్వే, ఒక పాకిస్తాన్, ఒక శ్రీలంక లాంటి రూపీ ఇన్ఫ్లేషన్ కంట్రీస్ ఎలా అవుతాయో ఆంధ్ర కూడా అవ్వచ్చని నాకు అనిపిస్తుంది. అందువల్ల చంద్రబాబు నాయుడు అవడమే బెస్ట్ అనిపిస్తుంది. ఓకే, నారా లోకేష్ గారి పైన మీ అభిప్రాయం ఏంటి? అంటే నారా లోకేష్ గారు ఒక చంద్రబాబుకి తగ్గట్టుగా ఒక కొడుకు అంటారు, ఒక తెలుగులో సామెత ఉంటుంది, తండ్రి తగ్గట్టు కొడుకు అని. అలానే ఆయన ఒక ఫ్యూచర్ చంద్రబాబు నాయుడు అవ్వాలని నా కోరిక. ఓకే, అండ్ కొడాలి నాని రోజా పైన మీ కామెంట్స్ ఏంటి? అంటే వాళ్ళు చేయాల్సిన పని చేయకుండా వేరే పనులు చేస్తారు. నోటికి ఏదొస్తే అది మాట్లాడేస్తూ ఉంటారు. వాళ్ళ అడ్మినిస్ట్రేషన్ చేయకుండా వేరే వాళ్ళని విమర్శ చేస్తూ టైంపాస్ చేస్తూ ఉంటారు. అలా చేయడం వల్లే వాళ్ళ పొలిటికల్ కెరీర్ డిజాస్టర్ అవ్వచ్చు అనిపిస్తుంది. అండ్ ఐటీ మినిస్టర్ గుడివాడ అమర్నాథ్, ఆయన చెప్పాలంటే ఆయన ఇంగ్లీషు, తెలుగు, హిందీ అటు ఇటుగా మాట్లాడుతూ ఉంటాడు. ఆయన గురించి ఆ మాత్రమే తెలుసు. కానీ ఆయన కోడి ముందా గుడ్డు ముందా అని ఎక్కువ మాట్లాడుతూ ఉంటాడు. అది ఏందో కూడా అర్థం కాదు నాకు. అదే తెలుసు ఇంకా దాని గురించి. తమ్ముడు చంద్రబాబు జగన్ ఇద్దరిలో బెస్ట్ సీఎం ఎవరు? చంద్రబాబు నాయుడు అండి. ఓకే, మీకు ఓటేసే అవకాశం వస్తే ఎవరికి ఇస్తారు? చంద్రబాబు నాయుడు. బాబు గురించి ఒక్క ముక్కలో ఏం చెప్తావు? ఆయన అంటే ఆల్రౌండర్ అండి. ఏ సెక్టార్ అయితే ఈజీగా డెవలప్ చేయగలడు. నెక్స్ట్ సీఎం. థ్యాంక్ యూ తమ్ముడు. సార్, ఏపీ నెక్స్ట్ సీఎం ఎవరేస్తే బాగుంటుందండి? సిబిఎన్. వై సిబిఎన్? ఎందుకు? ఎందుకంటే కొంత దూరం. ఎందుకంటే సార్, ఎవరికైనా జాబ్ రావన్నా ఏదైనా ఆయన బెస్ట్. అంటే ఆల్రెడీ ఆయన ఉంటే సేమ్ చేసిండు, ఆయన ఎక్స్పీరియన్స్ మంచుకున్నది. ఈజ్ ద బెస్ట్. ఓకే, అండ్ చంద్రబాబు గారిలో నచ్చిన క్వాలిటీ ఏంటి మీకు? ఆయనకి ఏంటంటే ఆయనకి ఒక విజయం ఉంటుంది. ముందు ఏం చేయాలి అది బాగా తెలుసు ఆయనకి. అది ఇప్పుడు ఉంటే హైదరాబాద్లో ఇంతమంది జాబ్ వేస్తుంటే దానికి కారణం బాబు గారే. ఇప్పుడు నీవు జాబ్ వేస్తున్నాను దానికి కారణం బాబు గారే. ఆయన విజయం లేకుంటే హైదరాబాద్ ఇంత కాపు ఆగిపోలేం. సో ఆయనకే రావాలి, పక్కా రావాలి. నారా లోకేష్ గారి పైన మీ అభిప్రాయం ఏంటి? ఈజ్ గుడ్ పర్సన్. ఇప్పుడు అధికంగా నేర్చుకుంటున్నాడు. ముందు ఫ్యూచర్ మంచిగా కావచ్చు, మంచిగా ఒక లీడర్ కావచ్చు. నారా బ్రాహ్మణి ఐ థింక్ తన డిఫరెంట్ కదా, అది వేరే బిజినెస్ ఉన్నది. సో ఆమెకి సంబంధం లేదు. ఆమెకు బాలయ్య, హిందూపూర్ కింగ్ బాలయ్య ఎలాంటి మెజారిటీ రాబోతుంది? పక్కా వస్తుంది. జై బాలయ్య. బాలయ్య ఫ్యాన్స్ మేము. పక్కా వస్తుంది. 1 లక్ష వస్తుంది, ఈజీ వస్తుంది, ఛాన్సే లేదు. అంటే మన చంద్రబాబు గారిని చూసుకుంటే కొడాలి నాని గారు, రోజా గారు ఎలా పడితే అలా మాట్లాడతారు. దానిపైన మీరు ఏం చెప్తారు? రాజకీయాలు అలాంటివి మాట్లాడడంతో అది మంచి పద్ధతి కాదు. రాజకీయం చేయాలి కానీ ఇట్లా మాట్లాడడం కరెక్ట్ కాదు. రాజకీయం చేయండి కానీ ఇట్లా మరీ ఇట్లా మాట్లాడడం ఇట్స్ నాట్ గుడ్. రోజా గారు ఈ వీడియో చూస్తుంటే ఏం చెప్తారు మీరు? నేను చెప్పాను ఐఎమ్ ఓకే. వాళ్ళు రాజకీయం చేసుకుంటున్నారు, అలా మాట్లాడడం కరెక్ట్ కాదు. అండ్ ఐటీ మినిస్టర్ వర్క్ బాగా చేస్తున్నారు అంటారా గుడివాడ అమర్నాథ్? ఐటీ మినిస్టర్ ఆయన నాకు ఇంకా ఐ డోంట్ నో, లేదు నాకు తెలియదు. జగనే మళ్ళీ సీఎం అవుతే ఒకవేళ అది వి డోంట్ నో అబౌట్ దట్, గాడ్ నోస్. ఓకే, అండ్ ఒక్క ముక్కలో బాబు గురించి ఏం చెప్తారు? జాబ్ రావాలి, బాబు రావాలి, అంతే. సైకో పోవాలి, సైకిల్ రావాలి. అంటే జగన్ గారు సైకో అంటారా బ్రో? చెప్తున్నా, అంటే స్లో చెప్తున్నాను. సైకో పోవాలి, సైకిల్ రావాలి, జాబ్ వస్తేనే బాబు వస్తుంది, ఇంకేం రాదు. థ్యాంక్ యూ అన్న. ఏపీ నెక్స్ట్ సీఎం చంద్రబాబు నాయుడు. ఎందుకు చంద్రబాబు? ఎందుకంటే డెవలప్ చేస్తాడు కంపెనీలు, ఐటీ, ఎంప్లాయ్మెంట్, ఎకానమీ. సో మన హైదరాబాద్ లాగే, సో అది అమరావతి చేస్తాడు కాబట్టి. ఓకే, చంద్రబాబు గారిలో నచ్చిన క్వాలిటీ ఏంటి మీకు? ఆయన ఏంటంటే లీడర్ లక్షణాలు ఉన్నాయి. సో ఒక అంటే పర్లేదు. లోకేష్ గారి పైన మీ అభిప్రాయం ఏంటి? లోకేష్ గారు ఓకే, అతను కూడా నెక్స్ట్ ఫ్యూచర్లో మంచి లీడర్ అవుతాడు, సీఎం అవుతాడు. సో ఆ రకంగా తండ్రికి తగ్గ తనయుడు లాగా. బాలయ్య బాబు గారు హిందూపూర్ కింగ్ అంటారు, ఎలాంటి మెజారిటీ వస్తుంది ఈసారి? బాలయ్య బాబు కూడా మంచోడే. సో మంచి ఎమ్మెల్యే ఎక్స్పీరియన్స్ ఉంది, ఇంతకుముందు పని చేశాడు.
సో తండ్రి నుంచి ఆయనకి ఎన్టీఆర్ నుంచి కూడా రాజకీయ లక్షణాలు ఇవన్నీ వచ్చాయి కాబట్టి ఆయన కూడా ఇంకా ఫ్యూచర్లో రాజకీయాల వల్ల ఆంధ్రప్రదేశ్కి న్యాయం చేయగాలి, అభివృద్ధి కావాలని చెప్పేసి కోరుకుంటున్నాను. కొడాలి నాని రోజా పైన మీ కామెంట్స్ ఏంటి? రోజా మీద రోజా ప్రస్తుతానికైతే ఆమె ఏమీ చేయట్లేదు. ఏదో మినిస్టర్ పదవి ఇచ్చారు, ఏదో చిన్న చిన్న యాక్టివిటీస్ ఏదైతే సినిమాల్లో ఏవైతే ప్రోగ్రామ్స్ ఉన్నాయో ఆ రకంగానే చేస్తుంది తప్ప డెవలప్మెంట్ రాజకీయ పరంగా అయితే ఏమీ చేయట్లేదు. అండ్ జగనే మళ్ళీ సీఎం అవుతే చెప్పలేము. ఇంకా గ్రోత్ అనేది అక్కడే ఉంటుంది. అంటే ఇంకా పైకి రావడం కుదరదు. ఇప్పుడు ఎలా ఉందో అలానే ఉంటుంది. అభివృద్ధి అనేది అయిపోవచ్చు. టీడీపీలోకి ఎన్టీఆర్ ప్రచారానికి వస్తే ఎలా ఉంటుంది? టీడీపీలో అదే జూనియర్ ఎన్టీఆర్ బాగుంటుంది, చాలా బాగుంటుంది. ఓకే. అండ్ జగన్ చంద్రబాబు ఇద్దరిలో బెస్ట్ సీఎం ఎవరు? చంద్రబాబు. బాబు గురించి ఒక ముక్కలో ఏం చెప్తారు? బాబు మంచి నాయకుడు, ఇంకా రాజకీయ మాంత్రికుడు. అంటే ఎలా ఎప్పుడు వ్యూహాలు చేయడం, మంచి రాజకీయంగా అభివృద్ధి చేయడం, ఇలాంటివన్నీ చాలా బాగుంటాయి ఆయన దగ్గర. సో అదొకటి. థ్యాంక్ యూ అన్న. చంద్రబాబు కళ్యాణ్ గారు కలిశారు కదండి, ఎలా అనిపిస్తుంది మీకు? మంచిదే, ఏపీకి మంచిదే. జగన్ అయితే వరిష్ఠం ప్రభుత్వం చాలా అస్సలు బాగోలేదు. యూత్గా మెయిన్గా అస్సలు బాగోలేదు. యూత్కి పవన్ కళ్యాణ్ కలడం మంచిదే, కానీ సీఎం ఎవరనేది చూసుకోవాలి. అండ్ అంటే జగన్ పాలనలో మీకు ఏం నచ్చలేదు? ఏమీ నచ్చలేదు అసలు. యూత్కి జాబ్స్ లేవు, ముందు ఒక్క పథకాలు తప్ప ఇంకేమీ లేదు ఏపీలో. అది తప్ప ఇంకేం లేదు. పథకాలు అంటే అందరికీ ఇస్తుంటారు, కామన్ అది. కానీ యూత్కి జాబ్స్ ఉండాలి కదా. కొన్ని కంపెనీస్ తేవాల్సిందే. కనీసం ఒక వైజాగ్ లాంటి సిటీ పెట్టుకొని ఒక కంపెనీ కూడా తేకుండా వేస్ట్ చెప్పలేదు. అండ్ కొడాలి నాని రోజా పైన మీ కామెంట్స్ ఏంటి? వాళ్ళు తిట్టడం తప్ప దేనికి పనికిరారు. జస్ట్ తిట్లకి తప్ప ఇంక దేనికి పనికిరావడం, వాళ్ళకి పనికిరారు అంతే. అంటే రోజా గారు అంటున్నారు కదా 175కి 175 అని. రోజా టూరిజం మినిస్టర్, దానికి అడిగితే దాని గురించి చెప్పదు, మిగతామని చెప్తుంది. వేస్ట్, టైం వేస్ట్ వాళ్ళ గురించి మాట్లాడితే. గుడివాడ అమ్మనాథ్ ఐటీ మినిస్టర్, ఏమైనా ఐటీ కంపెనీలు వచ్చినాయా? ఒక్కటి రాలే. వచ్చే కానీ ఏవో మ్యాగీ చూస్తున్నాను, రోల్స్ చూస్తున్నాను, ఏవో మ్యాగీ నూడిల్స్ బండ్లు ఇవన్నీ తెస్తున్నాడు తప్ప. ఒక ఇన్ఫోసిస్ వచ్చింది కానీ అది ఆపరేషనల్ ఆఫీస్, అది ఆఫీస్ కాదు, మెయిన్ ఆఫీస్ కాదు అది చెప్పాలంటే. ఏదో పేర్లకు డప్పు వేసుకుంటున్నారు తప్ప చేసిందంటే లేదు. అంటే చంద్రబాబు గారి పైన మీ ఒపీనియన్ ఏంటి? చంద్రబాబు గారి ఒపీనియన్, అతను సీఎం అవ్వాలని కోరుకుంటున్నాడు, కానీ అది పవన్ కళ్యాణ్ అతను కష్టాలు ఉన్నప్పుడు పవన్ కళ్యాణ్ సపోర్ట్ ఇచ్చాడు కాబట్టి పవర్ షేరింగ్ అనేది నా ఒపీనియన్. సీఎం అవ్వడం మాత్రం కొంచెం ఆల్రెడీ సీఎం చేశాడు కదా, ఇంకెన్ని సంవత్సరాలు సీఎం చేస్తాడు. పవన్ కళ్యాణ్ ఛాన్స్ ఇవ్వాలి సార్. అండ్ హిందూపూర్ కింగ్ బాలయ్య బాబు గారు అంటారు, ఎలాంటి మెజారిటీ వస్తుంది ఆయనకు? మెజారిటీ అంత చెప్పలేని పక్కా గెలుస్తాడు ఈసారి, పక్కా గెలుస్తాడు. జగన్ అయితే పక్కా రాడు ఈసారి. నేను ఏపీ నుంచి వచ్చాను, పక్కా అయితే రాడు ఈసారి. ఎలా ఉంది వైసీపీ పాలన మీ ఊర్లో? మా ఊరు శ్రీకాకుళం, అక్కడ అస్సలు బాగాలేదు. ఎప్పటి నుంచో అందరూ వస్తున్నారు శ్రీకాకుళం నుంచి, హైదరాబాద్ చాలామంది వస్తున్నారు. అక్కడ ఎక్కువ మంది ఉండట్లేదు. అక్కడ ఉండేవాళ్ళు ఉంటున్నారు తప్ప జాబ్ కోసం అందరూ హైదరాబాద్ వస్తున్నారు. కాబట్టి వరిష్ఠగా ఉంది నాకు ఒపీనియన్. థ్యాంక్ యూ అన్న.